నల్గొండ జిల్లాలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. చిట్యాల మండలం గుండ్రంపల్లి శివార్లోని బ్రాయిలర్ కోళ్ల ఫారంలో కోళ్లు మృతి చెందాయి. దీంతో వాటికి టెస్టులు నిర్వహించిన వెటర్నరీ డాక్టర్లు బర్డ్ ఫ్లూతో చనిపోయినట్టు నిర్ధారించారు. జిల్లా అధికారులకు అక్కడికి చేరుకుని కోళ్ల ఫారం పరిసరాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఉన్నదేమోననే దీంతో ప్రతి ఫామ్ ను కూడా మనం విజిట్ చేయడం జరిగింది. 2 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా పాజిటివ్ వచ్చిన తర్వాత సర్వైలెన్స్ అనేది టేకప్ చేయడం జరిగింది. అన్ని ఫార్మ్స్ కూడా మనం విజిట్ చేయటం, అక్కడ శాంపుల్స్ తీసుకోవటం ఇది జరిగింది. ఈ సర్వైలెన్స్ లో భాగంగా గుండ్రంపల్లి ఫామ్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్యూజువల్ మార్టాలిటీ అనేది ఉన్నది. ఎమ్మటే అక్కడ బర్డ్స్ ని ఒక 5 బర్డ్స్ డెడ్ బర్డ్స్, తర్వాత క్లోయికల్ స్వాబ్స్, ప్యారింజల్ స్వాబ్స్ అన్ని కూడా తీసుకొని VBRAకి పంపించడం జరిగింది హైదరాబాద్. అక్కడి నుంచి భోపాల్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. అది మనకి పాజిటివ్ గా డిక్లేర్ కావటం జరిగింది. డిక్లేర్ అయినమ్మటే మనం ఇమీడియట్ గా చర్యలు టేకప్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా అన్ని కోళ్లు కూడా అక్కడ ఉన్న కోళ్ళు అన్నిటిని కూడా మనం కల్ చేసేయాలి. కల్లింగ్ అంటే JCBతో పెద్ద గుంట తవ్వి గుంటలో సున్నం వేసి కోళ్ళు వేసుకుంటా మళ్ళీ సున్నం వేసి మట్టి పూడ్చి మళ్ళీ అట్లా లేయర్ బై లేయర్ గా వీటన్నిటిని కూడా